ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అలాగే మాజీ హోంమంత్రి అలాగే పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ప్రైవేట్ లేఅవుట్లకి రోడ్లు వేస్తున్నారంటూ కూడా మీతో ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ ఇన్ఛార్జ్ దొరబాబు కూడా మీతో ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు ఎలా చూడాలి సార్? అంటే పట్టణంలో రోడ్లన్నీ కూడా వేసే బాధ్యత మాది. ఇక్కడ ఓల్డేజ్ హోమ్ కడతాం, ఓల్డేజ్ హోమ్ కట్టి ఓల్డేజ్ పక్కనే పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వడం కోసం రోడ్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. రోడ్డు పేదవాళ్ళకి ఎండింగ్ వరకు కూడా పేదవాళ్ళు ఎక్కడ దాకా ఉన్నారో అక్కడ దాకా రోడ్డు వేసాం. తర్వాత లేఅవుట్లు ఉంటాయి, లేఅవుట్లు లేని ఎక్కడ ఉంటాయి, అన్ని గ్రామాల్లో అన్ని చోట్ల ఉంటాయి. మా స్థలంలో మేము వేసాం తప్పించి ఇతర రోడ్డుకి వేయలేదు. ఇప్పుడు ఆయన ఎవరైతే ఆరోపణ చేశాడు దొరబాబు గారు, వాళ్ళ పార్ట్నరే. ఎవరు వేసిన వాళ్ళు పార్ట్నరే ఆయన. ఇప్పుడు వాళ్ళ పార్ట్నర్ అయ్యి ఉండి వాళ్ళకి ఏదో గొడవలు వచ్చింది మా మీద తిట్టడం కరెక్ట్ కాదు. మేము మా ఓల్డేజ్ హోమ్కి మా కంచిపేయడానికి ఉపయోగపడే విధంగా ఈ పేదవాళ్ళ ఇల్లు కూడా వెనక్కు ఇచ్చారు కనుక సైట్లు ఇచ్చాం కనుక పేదవాళ్ళు ఇల్లు ఇచ్చేదాకా మేము చేసి రోడ్ వేయడం జరిగింది. అంటే జగనన్న లేఅవుట్లు ఇచ్చారు గతంలోనే, వాటిని రద్దు చేసి ఈ విశాలమైన రోడ్లు అయితే వేశారనేది కూడా ముఖ్యంగా వాళ్ళు చెప్తారు. సరే, విశాలమైన రోడ్డు సంతోషించాలి, విశాలమైన ఓల్డేజ్ హోమ్ కలిసి సంతోషించాలి. జగనన్న లేఅవుట్ జగనన్న అందరూ హ్యాపీయా, వాళ్ళ సైడ్లు ఇచ్చాం, వాళ్ళు అందరూ హ్యాపీగా ఉండే, అక్కడ ఇబ్బంది ఇది కదా, విన్నావు కదా. మరి ఇంకెందుకు ఇంటికి బాధ ఏంటి? నేను బాధ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్కి వాళ్ళ పార్ట్నర్స్కి వాళ్ళ గొడవలు వచ్చినట్టు రోడ్డు వేస్తారని బాధ తప్పించి రెండోది ఏముంది. అది మాకేం సంబంధం లేదు. మాకు కావాల్సిన రోడ్లు ఈ పేదవాళ్ళ కోసం మేస్తాం, మేము చేస్తాం. ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఈ ఓల్డేజ్ కావచ్చు ఎక్కడా లేని విధంగా ఇక్కడ నిర్మాణం చేపట్టారు? 1.6 అంటే ఎకరా 60 సెంట్లు ఓల్డేజ్ హోమ్ నిర్మాణం జరుగుతుంది. అందులో ఓల్డేజ్ హోమ్లో కాకుండా ఈ గోశాల కూడా ఉంది, అలాగే పార్క్ ఉంది, ముసలి వాళ్ళందరికీ కూడా వాకింగ్ ట్రాక్ ఉంది, మొక్కలు అవి ఉండి బాగా చేసి ఉదయం టిఫిన్, సాయంత్రం భోజనం, మధ్యాహ్నం భోజనం 3 పూట్ల పెట్టే విధంగా పేదవాళ్ళకే తీసుకునే విధంగా ఇది కూడా డబ్బు ఇస్తే మేము తీసుకునే పరిస్థితి లేదు. డొనేషన్ తీసుకుంటామని తప్పించి పేదవాడి దగ్గర ఓల్డేజ్ హోమ్ దగ్గర పైసా తీసుకోకుండా అందరికి కూడా పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా కమిటీ కూడా స్ట్రాంగ్ కమిటీ, నేను రాజుగారు, సైరస్ సీన్ గారు, సత్య సీన్ గారు, అది మా కమిటీకి మేము అసలు దేని మీద ఆధారపడిన పని లేదు. ఏం కావాల్సి మేము వేసుకుంటాం, మేము చేస్తాం. అంటే పేదల నుంచి ఎటువంటి అభ్యంతరం లేదు కదా, అందరూ కూడా అనుకూలంగా ఉందని కూడా కొంతమంది కూడా మాట్లాడారు. ఈ ఓల్డేజ్ హోమ్ కావచ్చు ఇవన్నీ కూడా ఎవరికి అభ్యంతరం లేదు. నీ ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి అభ్యంతరం ఏది? ఇక్కడ ఓల్డేజ్ హోమ్ అయిపోతుంది, కంచిపేయడం అయిపోతుంది, 100 బెడ్ హాస్పిటల్ అయిపోతుంది, ఒక కళ్యాణ మండపం అయిపోతుంది, ఇలాగే పార్కులు అయిపోతున్నాయి. ఇవన్నీ బాధ ఆయనకి. ఆ బాధతోటి కొంచెం శుభ్రంగా రాత్రి నిద్రవడం, పగలు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. యాట్రిక్ ఎమ్మెల్యేగా మీరు చేస్తున్న అభివృద్ధి చూసి వారిలోకి ఇప్పుడు చెప్తాం కదా, యాట్రిక్ భవిష్యత్తులో కూడా నన్ను ఎవరు ఏం చేయలేదు. ఎందుకంటే మేము ప్రజలకు సపోర్ట్ ఉంది, ప్రజలతో నేను ఉంటాను, ప్రజలకు ఉపయోగాన్ని నేను చేస్తాను. దాన్ని అందరూ కావాలనుకుంటారు, ఎవడు వద్దనుకోడు. ఒక్కడు చెప్పండి, బయటకు వచ్చి మీరు ఎంక్వైరీ చేసి రాజప్ప తప్పు చేయడం చెప్పండి. దొరబాబు తప్పించి ఎవడు చెప్పండి. అక్కడ పెద్ద పని వరకు అతను చెప్తాడు. అది ఎందుకు చెప్తాడు? అతనికి నేను అభివృద్ధి చేస్తే అతనికి బాధ వచ్చింది అంత. అంటే మీరు అభివృద్ధి చూసి చేయలేక మీ అబ్బాయిపై టార్గెట్ చేశారనుకోవచ్చు. అంటే మా అబ్బాయి టార్గెట్ చేయడం పని లేదు. మా అబ్బాయి వ్యాపారస్తుడు, చేసుకుంటాడు. అతను ఎందుకంటే అతనికి ఎవరినో టార్గెట్ చేసి చేస్తాడు. అయినా ప్రజలు నమ్మరు, ఎందుకంటే చేసేది నేనైతే ఇక్కడ డెవలప్మెంట్ నేను చేసి మా అబ్బాయి పని లేదు ఇక్కడ. ఇది పరిస్థితి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి చూసి వారవలేక మరో పక్కన చూడొచ్చు, ఏదైతే ఇక్కడ ఎక్కడా లేని విధంగా, ఎక్కడ ఏ నియోజకవర్గంలో లేని విధంగా కూడా ఓ పక్కన అనాథాశ్రమం అయితే భారీ ఎత్తున నిర్మాణం జరుగుతుంది. మరో పక్కన అలాగే పక్కనే ఒక గోశాల కూడా ఏర్పాటు చేశారు. మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి పేదలకి వేసేటువంటి రోడ్డు మార్గం ఏదైతుందో ఇవన్నీ కూడా అందరికి కూడా ఉపయోగపడే విధంగా కూడా ఇక్కడ పనులు జరుగుతుంటే చూసి వారవలేకే అలాగే ఇటువంటి ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఎవరో అంటే ప్రజలు పెద్దాపురం నియోజకవర్గంలో ఎవరో చేయని విధంగా ఈ ఆరోపణలు అయితే వైసీపీకి సంబంధించిన నేతలే ఉద్దేశపూర్వకంగా ఇటువంటి ఆరోపణలు అయితే చేస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ కంచిపేటం, మరో పక్కన కంచిపేటంతో పాటు అలాగే ముఖ్యంగా ఇక్కడ అనాథాశ్రమం అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ అనాథాశ్రమం ఎంతో మందికి ఉపయోగపడుతుంది. ఎక్కడా కూడా రాష్ట్రంలో ఈ స్థాయిలో అనాథాశ్రమం నిర్మాణం చేపట్టడం లేదు. మరో పక్కన దానికి సంబంధించిన గోశాల మరో పక్కన, అంతేకాకుండా ఇక్కడ గోశాల కూడా చూడొచ్చు. ఇటువంటి అభివృద్ధిని చూసి వారవలకే ఇటువంటి ఆరోపణలు వైసీపీ ఇన్ఛార్జ్
ఎవరైతే ఉన్నారో దొరబాబు చేస్తున్నారంటూ కూడా ఏదైతే మాజీ హోంమంత్రి అయితే నిమ్మకాయల చినరాజప్ప అయితే మండిపడుతున్నారు. అలాగే ఇక్కడ స్థానికులు అనేక మంది ఈ విధంగా చేయడం కూడా 3 సంవత్సరాల అంటే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందిన నేపథ్యంలో అనేక విధాలుగా అభివృద్ధి అయితే జరుగుతుంది పెద్దాపురం నియోజకవర్గంలో. ఒక పక్కన 100 పడకల ఆసుపత్రి అభివృద్ధి జరుగుతుంది, మరో పక్కన ఈ యొక్క ఏదైతే అన్ని విధాలుగా పెద్దాపురం నియోజకవర్గ ప్రజలకి అన్ని విధాలుగా కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ మొత్తం ఈ విధంగాటువంటి లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఎవరైతే ఉన్నారో వైసీపీ ఇన్ఛార్జ్ దౌర్వ ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు. ఏదేమైనా పెద్దాపురం నియోజకవర్గంలో నేనే అభివృద్ధి చేశాను, అలాగే అభివృద్ధి న్యాయంలోనే చేస్తున్నాను, ఇటువంటి అభివృద్ధులు ఊసు వారవలకి తన అబ్బాయిని కావచ్చు, ఈ విధంగా ప్రైవేట్ లేఅవుట్లు వాళ్ళకి సంబంధించిన ఆయనకి సంబంధించిన వ్యాపారస్తులే ఈ విధంగా లేఅవుట్ల నిర్మాణ భాగస్వాములు ఉన్నారు, వాళ్ళకు రోడ్లు వేస్తున్నారంటూ కూడా ఇటువంటి చూసి వారవలకి ఆయన అయితే చేస్తున్నటువంటి ఆరోపణలో ఎటువంటి వాస్తవం లేదంటూ ఈ యొక్క పక్కన చూసాం. అంటే ఎంతోమంది అనాథులు ఇక్కడ వృద్ధాశ్రయాన్ని ఏర్పాటు చేయడం తప్ప అంటూ కూడా నిమ్మకాయల చినరాజప్ప అయితే మండిపడుతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్ RTV పెద్దాపురం నుంచి.